నమస్కారం మేరీ గారు. నమస్తే నాగేష్ గారు. ధనవంతుల్ని చూసి మనం ధనవంతులం అవ్వగలుగుతామా? ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ దానికి ఏం చెప్తోంది? అండ్ చాలామందికి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని కనుక మనం యూజ్ చేస్తే నిజంగా ఒక రిచ్ మైండ్ సెట్ని కానివ్వండి, రిచ్ పీపుల్ హ్యాబిట్స్ని కానివ్వండి అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఎలా చూడాలి? ఎస్ నాగరాజ్ గారు, యాక్చువల్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా పవర్స్ ఉంటాయి. మనం కొంచెం ఫోకస్ చేసామంటే, డిఫరెంట్గా మనం ట్రై చేసామంటే ఒక్కొక్క పవర్ అనేది మనం తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. సో ధనవంతులను చూస్తే మనం కూడా ధనవంతులు అవ్వే అవకాశాలు ఉన్నాయి అనేది నిజం. ఎలా అంటే, ఒక హీరోని చూసి ఇంకొక హీరో ఎలా అయితే లెర్న్ చేసి, అంటే మనం విజువల్లో బాగా కనెక్ట్ అవుతాము. లెర్నింగ్ చేసేటప్పుడు విజువల్లో లెర్నింగ్ చేసేది ఈజీగా ఉంటుంది. సేమ్ అలాగే ఒక బిజినెస్ పర్సన్ చూసి ఇంకొకరు ఎవరైనా బిజినెస్ చేయాలంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఆల్రెడీ మనం గతంలో చూసే ఉంటాం చాలా మందికి. కానీ అసలు దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి మన మైండ్లో అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో మన న్యూరాన్స్లో మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఏమవుతాయి అంటే, మనకి ఇష్టమైన వ్యక్తిని ఎవరినైనా చూసినా, లేదా మన ప్యాషన్ని ఫాలో అవ్వాలని ప్రయత్నం చేసినా, అంటే ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నారనుకోండి, ఇంకొక యాంకర్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో అంటే అక్కడ ఇన్స్పైర్ అవుతారు అన్నమాట. ఆదర్శంగా వీళ్ళకి నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు ఇన్స్పైర్ అయినప్పుడు అక్కడ లోపల మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఒక ఫైరింగ్ అనేది జరగగానే వీళ్ళకి అది చెయ్యాలి, నేను నా లైఫ్లో ఈ వేలోకి వెళ్ళాలి, నా లైఫ్లో నేను ఇలా మూవ్ అవ్వాలి అని ఆదర్శంగా తీసుకోవడం మొదలు పెడతారు. కొంతమందిలో ఏంటంటే, మూవీ చూసారనుకోండి, హీరో అవ్వాలి అనుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ వేరే క్యారెక్టర్ని చూస్తే అవ్వాలనుకుంటారు, వదిలేస్తారు. కానీ కొంతమందిలో ఈ మిర్రర్ న్యూరాన్స్ ఎప్పుడైతే రిపీటెడ్గా ఫైర్ అవుతూ ఉన్నాయో, సో వాళ్ళకి ధనాన్ని ఆర్జించాలి, ధనవంతులు అవ్వాలి అని ధనాన్ని చూసిన వాళ్ళని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక ఆదర్శంగా వీళ్ళు కూడా ఆ వేలో వెళ్ళడం జరుగుతుంది. మన మైండ్ అలా సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫ్యామిలీస్లో ఎవరైనా బాగా రిచ్ పర్సన్స్ ఉన్నారనుకోండి నాగరాజ్ గారు, సో వాళ్ళ బాబాయిల పిల్లలు కానీ, లేదంటే ఆంటీల్ని చూసి, లేదు అంటే వాళ్ళ మదర్ని చూసి ఇలా ఇన్స్పైర్ అవ్వి పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ని చూసో సేమ్ అలాగే అదే వేలో, అంటే ఒక ప్రొఫెషన్ చేస్తున్న పర్సన్ బిజినెస్ చేస్తున్న పర్సన్ని చూసి వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయిలు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అంటే, మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఫైర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక యాక్టర్ ఉన్నారు అంటే వాళ్ళని చూసి నేర్చుకుని మళ్ళీ యాక్టరే అవుతారు వాళ్ళ పిల్లలు కూడా. సో ఇదంతా పాసిబుల్ అవ్వేది ఆదర్శంగా తీసుకోవడం వల్ల. ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ధనవంతులు అవ్వడానికి మనం ఉపయోగించుకోవడం మొదలు పెడితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎలా అంటే, ఎవరినైనా ఒక వ్యక్తిని చూసామనుకోండి, నిరాశతోటి, భయాలతోటి, నిరుత్సాహంతో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా తెలియకుండా లో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అదే ఒక వ్యక్తి ఎప్పుడు ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ, చర్యలు చేసుకుంటూ, ఫాస్ట్గా లైఫ్ని ముందుకు పాజిటివ్ యాటిట్యూడ్తో లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళని చూస్తే మనకు కూడా వీళ్ళలాగా ఉంటే బాగుంటుంది, వీళ్ళలాగా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే వాళ్ళని మనం అవాయిడ్ చేసేయకూడదు. వాళ్ళతో ట్రావెల్ చేయడానికి కానీ, లేదు అంటే మిర్రర్ న్యూరాన్స్ రిపీటెడ్గా ఫైర్ చేయించే పని మనం చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళని ఆదర్శంగా రిపీటెడ్గా తీసుకుంటూ ఉన్నారు అంటే, మన మైండ్ మనం వద్దన్నా కానీ వాళ్ళ మీదకే మైండ్ వెళ్ళేటట్టు చేసి మనల్ని ధనవంతులు అవ్వే విధంగా గైడ్ చేస్తూ ఉంటుంది. సో మంచి గోల్స్ కూడా ఉండాలి. అంటే యాస్పిరేషన్ గోల్స్ ఉంటేనే నేను ధనవంతుని అవుతాను, ఖచ్చితంగా నా లైఫ్లో నేను ఆ లైఫ్ని లీడ్ చేస్తాను అనే నమ్మకము, ఆ గోల్ ఉన్నప్పుడు మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఫైర్ అవుతూ ఉంటాయి. సో అలా ఒక ఇన్స్పిరేషన్ ఎవరైతే తీసుకుని ఫాలో అవుతారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు నాగరాజ్ గారు. ఎందుకంటే విజువల్లో కనెక్ట్ అవ్వి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. మనం చదివి నేర్చుకునే దానికంటే, సబ్జెక్ట్స్లో చదివేదానికంటే కూడా మనం ఒక వ్యక్తిని చూసి ఎస్ ఇలా ఉంటే నాకు బాగుంటుంది, సో ఈ వ్యక్తిలా నేను చేయాలి అని ఇష్టపడి చేసే దాంట్లో ఎక్కువ లెర్నింగ్ నేర్చుకుంటాము. అందుకే చూడండి, లాయర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేపిస్తారు ముందు. అంటే ఆ వ్యక్తి దగ్గర వీళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే కానీ జూనియర్స్ వాళ్ళకి కొన్ని లెర్నింగ్స్ అనేవి రావు అన్నమాట. సో ఈ లెర్నింగ్ అంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే, మిర్రర్ న్యూరాన్స్ ఫైర్ అవ్వి డైరెక్ట్ అడాప్ట్ చేసుకుంటారు, ఆ వ్యక్తిలో ఉన్న ఆ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటారు. సో ఈ అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో డిస్కరేజ్మెంట్ ఉండకూడదు, పక్క వాళ్ళని విమర్శించే ప్రయత్నం చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. అంటే నాపై అంటే కొంచెం ముందు ఉన్న వాళ్ళు బాగా చేస్తున్నారని కానీ అలా కనెక్ట్ అవుతే మిర్రర్ న్యూరాన్స్ రిపీటెడ్గా ఫైర్ అవుతాయి. ఎప్పుడైతే ఫైర్ అవుతాయో మన లైఫ్లో ధనవంతులు అవే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని చూసి మనము ఆదర్శంగా తీసుకుని రిపీటెడ్గా వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నప్పుడు. ఓకే, వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే
సబ్ కాన్షియస్ మైండ్ దానికి ఏ విధంగా అలవాటు అవుతుంది? అంటే మిర్రర్ న్యూరన్స్ ప్రతిసారి ఫైర్ అవ్వండి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా ఒక యాంకర్ తను చెయ్యాలన్న ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నా ప్యాషన్ ఇది, నేను యాంకరింగ్ చేయాలి, లేదు అంటే ఒక పర్సనల్ డెవలప్మెంట్, ఒక మోటివేటర్, నేను మోటివేషన్ చేయాలి అన్న ఫీలింగ్ ఫస్ట్ వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ముందు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి సో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఫైర్ అవుతూ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి. చిరంజీవి గారిని చూసి ఎంతో మంది ఆదర్శంగా హీరోలు అవ్వారు, డైరెక్టర్స్ అవ్వారు, డాన్స్ బాగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలు కూడా డాన్స్, రామ్ చరణ్ గారు కూడా డాన్స్ ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వమని చెప్తారు, బన్నీ గారు కూడా. ఇలా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వి చేయడానికి కారణం ఆయన లోపల ఉన్న ఆ గుడ్ క్వాలిటీస్ని నేను యాక్టర్ అవ్వాలని ఫీల్ అవ్విన తర్వాత మాత్రమే ఆ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఫైర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు నాగరాజు గారు, మనం ఏదైనా చెప్పామో అనుకోండి సేమ్ అదే పలుకుతారు వాళ్ళు. సో మనం ఏదైనా ఒక విషయం చెప్తే ఫాదర్ ఒకటి చెప్తే అదే పలుకుతారు, మదర్ ఒకటి చెప్తే అదే పలుకుతారు. ఈ మిర్రర్ న్యూరాన్సే తల్లిదండ్రుల యాటిట్యూడ్ని బట్టి కూడా పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని వీటిని అర్థం చేసుకుని మనం రిపీటెడ్గా నచ్చిన వ్యక్తుల్ని మనం ఫాలో అవ్వాలన్న ప్యాషన్ని కనెక్ట్ చేసుకుని ఆ వ్యక్తుల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే తొందరగా లెర్నింగ్ జరుగుతుంది, ధనవంతులు అవ్వే విధంగా మన మైండ్ సహకరిస్తుంది. సో ఎవరైనా సరే ఎలన్ మస్క్ కానివ్వండి, టాటా కానివ్వండి, లేదా అంబానీ కానివ్వండి, సో వాళ్ళ మైండ్ సెట్ని కానీ మనం అలవర్చుకోవడానికి అండ్ వాళ్ళకు ఉండేటువంటి మైండ్ సెట్ని మనం కనుక అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అట్రాక్షన్ అనేది జరుగుతుంది అంటారు. తెలుసుకుంటూ ఉండాలండి అసలు వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది, మనం అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. అది మనీ అట్రాక్షన్ వైస్ కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే మనీ మెడిటేషన్ కానివ్వండి, లేదా మనీ రూల్స్కి సంబంధించింది, మనీ సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే, మేనేజ్మెంట్కి సంబంధించిందైనా సరే చాలామంది క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ నాగరాజు గారు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. 28 days మనీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. మార్నింగ్ 4:30 ఆ టైమింగ్స్లో ఉంటుంది క్లాసు. అంటే మనీ మెడిటేషన్ ఆ టైంలో చేస్తే ఆల్ఫా వేవ్స్లో ఉండి బాగుంటుంది కాబట్టి ఆ టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ టైము 28 days కంటిన్యూస్గా ఉంటాయి జూమ్ యాప్ ద్వారా. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో మనీ మెడిటేషన్ చెప్పడం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఉంటుంది, అలాగే మనీకి సంబంధించిన నిరంతర ఫ్లోయింగ్కి ఒక టెక్నిక్ కూడా డైలీ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెంబర్ కాంటాక్ట్ చేసి. ఓకే, సో 28 days కంటిన్యూ క్లాస్ ఉంటుంది. అవును అవునండి, అందరూ కూడా నిరంతరం దానికి సంబంధించిన ఆ 28 days పక్కాగా క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే అంటారు. అవును. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్, చాలా పెద్ద ప్రోగ్రామ్. సో October 9th స్టార్ట్ అవుతుంది అంతే కదా? అవును అవునండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మనీ విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, లేదంటే మనీ అట్రాక్షన్ కానివ్వండి, మనీ మెడిటేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే త్రూ ఆన్లైన్. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రోగ్రామ్, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకే చోట ఒకే తాటిపై కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని పక్కగా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.